శ్రీమాత్రే నమః. మనల్ని ఎవరైనా అవమానించారు అని అనుకుందాం. ఎవరైనా మనం మాట్లాడితేనే ఏమో మాట్లాడలేదు అంటారు, మనల్ని రెట్టిస్తారు. మాట్లాడకుండా మౌనంగా ఉంటేనేమో చేతగాని వారిలాగా మనల్ని చూస్తూ ఉంటారు. అయితే ఎప్పుడు మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎలా తగ్గాలి, మనం ఏ విధంగా ప్రవర్తిస్తే మనల్ని అవమానించిన వాళ్ళు ఇంట్లో వాళ్ళైనా సరే ఏ విధంగా మనం ప్రవర్తించాలనేది మనం తెలుసుకుని తీరాలండి. లేదంటే ఏ పని చేసినా సరే ఎప్పుడు భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఉంటాం కదా, ఏ పని చేసినా కదా. మరి భగవత్ సేవ చేసుకుందా ఉన్నా కూడా మనం కిందే అంటే మనల్ని మన ఇష్టదైవాన్ని మనం స్మరించుకుంటూ చక్కగా మనం ఏమాత్రము కూడా ఎవరిని ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా మన పని మనం చేసుకుంటూ ఉన్నా కూడా ఇలా మాట్లాడే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అలాంటప్పుడు సమస్యతో కుమిలిపోతూ ఉన్నవారు మానసికంగా ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి తప్పకుండా వారి అహంకారానికి ఈరోజు మనందరము కూడా సరి అయిన సమాధానం ఇచ్చే తీరాలి. ఎందుకంటే చేతగాని వారిగా ఎప్పుడు అనిపించుకోకూడదు. ఎవరి చేత కూడా మనం ఎందుకు మాట్లాడడం లేదు అనేది తెలుసుకోవాలి. భరించలేక మన ఆత్మ విశ్వాసాన్ని మన వ్యక్తిత్వాన్ని దూషణ చేస్తూ మాట్లాడితే అప్పటికప్పుడు మౌనంగా ఉండండి ఇంట్లో వాళ్ళతో. కానీ ఆ తరువాత వాళ్ళకు అర్థమయ్యేలాగా అసలు తప్పేంటి, ఏం జరిగింది అని సామరస్యంగా వివరించే ప్రయత్నం అనేది చేయండి. ఎదుటి వాళ్ళు ఇంట్లో వాళ్ళు మనల్ని తిడుతూ ఉంటే కనుక దయచేసి ఇలా చెప్పొద్దు, అలా చెప్తే మాత్రం బంధం బ్రేక్ అయిపోతుందండి. అలా అని మనల్ని వ్యక్తిగతంగా దూషణ చేస్తూ ఉంటే మనం మాట్లాడలేదు అని అనుకోండి, అది నిజం అనుకుంటారు, అలాగే ఉండిపోతుంది. మనం అన్ని ఆధారాలతో మనం ఏంటో నిరూపించుకునే వరకు మనం ఇంట్లో వాళ్ళతో అయినా సరే ఏమాత్రం గొడవ పడకుండా మనం ఏంటో నిరూపించుకుంటే కనుక ఖచ్చితంగా ఎదుటి వాళ్ళు అర్థం చేసుకుంటారు. దీని నుండి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, బయటవారు మనల్ని నిందించినా, మనతో వాదన చేసినా, మనల్ని మోసం చేయాలని ప్రయత్నించినా వారికి మనం సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. కానీ మన మీద బయట వాళ్ళు వ్యక్తిగతంగా దోషం చూస్తున్నారు అని అనుకోండి, ఒక సమాధానం చెప్పాలి. అదేంటి అంటే, నువ్వు అనుకుంటున్నట్లు నేనేం చేతగాని వారిని కాదు, నేనేంటో నిరూపిస్తాను అని ఖచ్చితంగా ఒక సమాధానం అయితే చెప్పి బయట వాళ్ళు మన మీద బురద జల్లుతున్నారు అని అనుకోండి, వాళ్ళ పాపాన్ని మనం ఎదిరించనక్కర్లేదు. కానీ అలాంటి వారి కోసం మన సమయాన్ని మాత్రం వృధా చేసుకుని వారి పరిస్థితికి మనం దిగజారినట్లే అవుతుంది. కనుక మనం ఏంటో మనం నిరూపించుకోవాలి. ఈరోజు సర్వేజన సుఖినో భవంతు.